హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి స్పెషల్స్ అండ్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిన ప్రాన్స్ పులావ్. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే వేరే సైడ్ డిషే లేకుండా జస్ట్ పులావ్ రైస్తోనే మీ మీల్ని మొత్తం కంప్లీట్ చేసేస్తారు, నాది గ్యారంటీ. సో ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు థ్యాంక్ మీ లేటర్. సో ఇంక లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా 2 cups బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ మసాలా కోసం బిర్యానీ ఆకు, మిరియాలు, జాపత్రి, సోంఫ్, రాతి పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, చెక్క, యాలుకలు, లవంగాలు, కొద్దిగా జాజికాయ పౌడర్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 tablespoons గీ వేసి దానిలోనే ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం చెప్పిన మసాలాస్ అన్నీ దీనిలో యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి అరోమా రిలీజ్ చేసిన తర్వాత కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసి ఆనియన్ స్లైసెస్ అండ్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ దీనిలో యాడ్ చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా గీలో ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 minutesకి ఇలా ప్రాన్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని టొమాటోస్ మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కంప్లీట్గా మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి జస్ట్ అలా మిక్స్ చేసుకొని కారం యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, రొయ్యలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 minutesకి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ వేసుకోవడం అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి ఆర్ స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లైమ్ జ్యూస్, పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 minutes పాటు కుక్ చేయాలి. ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ మొత్తం బాస్మతి రైస్తో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటూ ఒక 2 minutes పాటు మూత పెట్టుకొని కుక్ చేయాలి. ఒక 2 minutes తర్వాత ఎసరు కోసం సరిపడినన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల పులావ్ త్వరగా కుక్ అయిపోతుంది. కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రైస్ ఇలా 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 tablespoons నెయ్యి యాడ్ చేసి కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేసి ఒక 15 minutes పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 15 minutes తర్వాత మనకి ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోతుంది. కానీ దీన్ని ఇప్పుడే తినేయకూడదు, మూత పెట్టేసి ఒక 20 to 30 minutes దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఒక 30 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, పర్ఫెక్ట్ ప్రాన్స్ పులావ్ ఈజ్ రెడీ టు సర్వ్. చూసారుగా ప్రాన్స్ పులావ్ ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ఈ ప్రాన్స్ పులావ్ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఇది ఆనియన్ రైతా అండ్ సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని కొత్త వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియో షేర్ చేసి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి.
Thank you for watching this video.